హాయ్ అండి. మేమైతే ముక్తినాథ్ వెళ్దామనేసి జాన్సన్స్లో స్టే చేసాము. నెక్స్ట్ డే ట్యాక్సీ తీసుకొని వెళ్ళామండి. సో పాయింట్ కాడ ట్యాక్సీ ఆపాడు. ఆ తర్వాత పైకి ఎక్కడానికి చాలా లాంగ్గా నడవాలి. ఆ తర్వాత ఒక 450 వరకు స్టెప్స్ ఉంటాయని చెప్పారు. సో మేమైతే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫుల్ చల్లగా ఉంటుందని ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్ళాము. కానీ మస్తు ఎండ ఉందండి. సో ఆ ఎండలో మనమైతే నడుచుకుంటూ వెళ్ళలేమని అర్థమైపోయి గుర్రం ఎక్కుదామని ట్రై చేసామండి. ఎక్కాను కూడా. ఈ తెల్ల గుర్రం ఉంది, నేను ముందు వెళ్తుంది మా హస్బెండ్. ఎక్కాను కానీ ఎక్కడ పడిపోతానని భయమైంది ఒక 2 మినిట్స్ వరకు. ఆ తర్వాత ఆ అబ్బాయి చెప్పాడు ఎలా పట్టుకోవాలి. కింద గుర్రము వెళ్తూ ఉంటే సైడ్ మొత్తం ఓపెన్గా ఉంటుందండి. సో పడిపోతానేమోనని అబ్బాయిని అడిగినాను. అబ్బాయి అన్నాడు కిందికి దిగేటప్పుడు ముందుకు వంగాలి, హైట్కి ఎక్కేటప్పుడు వెనక్కి ఉండాలి, స్టేబుల్గా నడిచేటప్పుడు స్ట్రెయిట్గా కూర్చోవాలి, కాళ్ళు గట్టిగా పెట్టాలి, తాడుని ఇలా పట్టుకోవాలి అని చెప్పాడు. సో సెట్ అయిపోయాను. ఎక్కడం కూడా కష్టం అనుకున్నాను. ఆ అబ్బాయి పట్టుకొని ఇలా చేయబట్టుకుంటే 1 నిమిషంలో ఎక్కేసాను. దిగలేనేమోనని భయపడ్డాను. ఇప్పుడు చూడండి, ఒక చేయి భుజం మీద పెట్టేసి దించేశాడు అబ్బాయి. చూడడానికి పక్కగానే ఉన్నాడు. అలాగో ఇలాగో వెళ్ళాము. అక్కడి వరకు పాయింట్ వరకు వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి 150 వరకు స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ ఎక్కుతూ పైనకి వెళ్ళాము. యాక్చువల్గా హెలికాప్టర్ కూడా ఉంది, మీకు కనిపిస్తుంది కదా. కానీ మేము అది మాకు తెలియదు ఆడికి హెలికాప్టర్ ఉందని, అందుకనే డైరెక్ట్గా మేము మాట్లాడుకొని వెళ్ళాము. సో ఇంకా 150 ఎక్కడం కూడా చాలా కష్టం అయిపోయింది. ఎక్కేసాము. పైన 108 వాటర్ది ఉంటాయి స్నానం చేసుకోవడానికి. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా చిన్న బాబు అయితే 25 ఇయర్స్ ఉంటాడండి. అంత యంగ్ అబ్బాయి గుర్రం ఎక్కకుండా ఎక్కేస్తాను అనుకొని వచ్చేసాడు. ఆ ఎండకు అలా ఎక్కేసరికి వాడి వల్ల కాలేదు. నేను ఆ వీడియో పెడతాను. మొత్తం చెవులు దిబ్బడబడి మొత్తం ఆక్సిజన్ అందక చాలా కష్టపడిండండి. మనలాంటి వాళ్ళం అయితే ఎక్కాలి అని అనుకోకూడదు. ఎంత వాకింగ్ ఉన్నా కూడా చాలా ఇది అవుతున్నారు. కంపల్సరీగా ఎక్కాలనుకుంటే మాత్రం పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది స్మెల్ చూస్తూ ఎక్కండి. నెక్స్ట్ వీడియో చేస్తాను, చూడండి.